హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము కుకింగ్ చేయబోతున్నాం ఒక స్పెషల్ రెసిపీ. అది ఏంటి అంటే మెయిన్ ఛానల్లో మీరు కొద్ది రోజుల తర్వాత ఒక వీడియో అయితే చూస్తారు. మేము వచ్చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో తెలంగాణ పోయి మేము కొరమట చేపలు అయితే పట్టుకొచ్చినాం అనమాట. ఆ చేపలని ఈరోజు ఈ వీడియోలో కుకింగ్ అయితే చేయబోతున్నాము. మేము చేయబోతున్నాం గోంగూర ఫిష్ కర్రీ. సో కర్రీ వచ్చేసి వీళ్ళు ఎవరు కానాలే కావచ్చు, కొద్దిగా డిస్టర్బ్ అయితే అయింది, నో ప్రాబ్లం. మనం గోంగూర ఫిష్ కర్రీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై అయితే చేయబోతున్నాము. ఇది మాకు లెంకలాడంగా దొరికింది. ఫిష్తోనే మనం డిఫరెంట్గా వేయొద్దా అని చెప్పి చూస్తుంటే ఫిష్ ఫ్రై వచ్చింది ఆల్రెడీ వేసిందే, ఫిష్ కర్రీ వచ్చింది ఆల్రెడీ వేసిందే. సో గోంగూర ఫిష్ కర్రీ వేస్తే ఎట్లుంటుంది అనేది ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏం కాలే ఉబ్బింది ముసలాడు. గోంగూర గోంగూర ఫిష్ కర్రీలో ఫస్ట్ వచ్చేసి ఏం చేయబోతున్నాము అంటే ఈ గోంగూర ఉంది కదా, దాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలు ఆకులు అనేది తెంపుకుందాము. అంతకంటే ముందు ఉల్లిగడ్డలు వస్తాను, ఉల్లిగడ్డలు టమాటాలు పోయి దారా ఎలియన్ కదా దారా మ్యాగ్నేట్ చేస్తాం. ఈ ఏలియన్ గారిని మీరు మస్తు వీడియోలో చూసిరు కావచ్చు. ఇంతకు ముందుకు కూడా వాడుగా క్యాంపర్ మీద హ్యాండ్ పెట్టి తీయకుండా ఉండే ఛాలెంజ్ ఉంటుంది కదా, అలా వీళ్ళిద్దరు ఉంటారు. నేను చెప్పిన ఆల్రెడీ మీకు సబ్స్క్రైబర్ల నుంచే తీసుకుంటా ఇద్దరు అని చెప్పి సబ్స్క్రైబర్లకైనా తీసుకున్నా. వీడియో ఏమో ఏలియన్ గారు ఎవరే నిన్ను మీ దోస్తులు అందరు ఏమని పిలుతుందా? ఏలియన్ పిలుతుర్రా? పిలుతురు కొన్ని కొందరు అంటే కొన్ని వీడు కొన్ని వీడియోలో కనబడ్డాడు కదా మన దాంట్లో. అప్పటి నుంచి వాని ఫైనల్ అయిపోయింది వాని పేరు ఏలియన్ అని చెప్పేసి. అసలు ఇక పేరు ఎందుకు వచ్చిందిరా? ఏలియన్ లెక్కలు ఉంటాడు. మనం ఒక ఛాలెంజ్ చేసినాం. ఛాలెంజ్ చేస్తే ఆడు ఇవ్వలేరు. ఒకసారి చూసాడు ఇట్లా సరంగా అనిపించాడు. స్పేస్ షిప్ నుంచి వచ్చినావా అనుకుంటా అన్ను. స్పేస్ షిప్ అప్పటి నుంచి ఏలియన్ అయిపోయింది. వీడు ఎప్పటి నుంచో రమ్మని చెప్పిన, వీడు వస్తే మనకు సెట్ అయిపోతుండే. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఒక మధ్యలో 2-3 రోజులు వచ్చేయండు, కానీ వీడికి తిరుగుడు సోకు ఎక్కువ అన్నట్టు. అట్లా లేడీస్ తో మరి నువ్వు వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూడా అంటే కథమే. ఇట్లా 3 కర్రె పురుగులు పోతాయి, ఇట్లా పెళ్ళ పురుగులు పోతా ఉంటాయి. సేమ్ ఆకు ఏం చేస్తారో వీళ్ళకి. మీరు ముగ్గురు కలిసి చేసిన లంగ పని ఏంటిరా? ఏం లేదన్నా, మంచి పని చేస్తామన్నా, లంగ పని చేయం. నువ్వు పెరిగి మంచి పని ఏలియన్ గారు కరెక్ట్ చెప్తాను. మీ ముగ్గురు ఇట్లా ఆనెస్ట్ వాడే అనిపిస్తుంది. అంటే నువ్వు లంగ వీడు కోచ్ వాళ్ళిద్దరికి చెప్పురా ఏలియన్ గా, నువ్వు కరెక్ట్ చెప్తారా? ఏదో ఒకటి ఉంటుంది. స్కూల్లోనా కాలేజీలోనా? స్కూల్ ఈత పోయినా ఇంటర్వ్యూలు అవుతుంది కదా. ఇంటర్వ్యూలు అయినప్పుడు ఇట్లా ఆకులు ఉంటాయి, అవి ఇంగ్లీష్ సార్ పీరియడ్ లో ఆకులు ఉంటాయి. అంత మనం ఫస్ట్ కాబట్టి కింద కూర్చోబెట్టు, మేము ఎట్లా చిల్లర చేస్తామని కొట్టేటోళ్ళు. ఆయన ఒవ్వలు కొట్టినా కానీ మమ్మల్ని కొట్టేటోడు వచ్చి, ఒవ్వలు కొట్టినా మమ్మల్ని కొట్టేటోడు వచ్చి. మీరు లంగాలని ఎరికే ఉండే అంటే ఫస్ట్ ముద్ర అయిపోయింది అన్నట్టు. ఇట్లా వీడరా వీడు వాడంతే చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఒకటే స్కూల్, ఒకటే చిన్నప్పటి నుంచి ఒకటే. నాకు ఎరికే కానీ వీడికి ఇంత చిన్నప్పటి నుంచి అంతేనా? అంటే అర్థమైంది. చిన్నప్పటి నుంచి అట్లా ఈ మధ్యలోనే ఇప్పటి ట్రెండింగ్ ఇప్పుడే అన్నట్టు స్టడీ చేసింది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇట్లా వీడియోలో కాదు కానీ మేమే ఉన్నాం కాబట్టి మాది మేమే కుక్ చేసుకుంటున్నాము. వీళ్ళని కూడా వీడియోలో పెట్టిన. వీడియో ఆఫ్ ఉన్నప్పుడు చూడాలి వీళ్ళ జోకులు, వీళ్ళ మమ్మల్ని పట్టించుకోరు. వీళ్ళకే ఉంటది.
వీళ్ళే మాట్లాడుకో జోకులు వేసుకుంటారు, వీళ్ళే తిట్టుకుంటారు, వీళ్ళే అలుక్కుంటారు. ఇక వీడు ఫస్ట్ అలుగుతాడు. వీడు ఎక్కువ పంచాయతీ ఎవరికైతే ముగ్గురిట్లా ఎక్కువ పంచాయతీ ఎవరికైతే ఎక్కువ ఎందుకు ఏ విషయంలో అయితే ఏ విషయం వీడు చెప్పిన మాట వాడాడు, వాడు చెప్పిన మాట వీడినాడు అనుకుంటారు మళ్ళీ కలుస్తారు. వాడు నా మాట వినరా అంటే నా మాట వినాడు, వాడి మాటనే ఊకినారని నేను అట్లా పెట్టుకుంటాను. లేడీస్ మాట వినాలి ఎప్పుడైనా. ఇంట్లో అమ్మ మాట వినాలి, పెళ్ళినాక భార్య మాట వినాలి, అంతకంటే ముందు రాకేష్ మాట వినాలి. అంటే ఇప్పుడు వాడు అంటే వాళ్ళైతే కుంటుకూర తెంపుతారు, నేను ఉల్లిగడ్డలు పోతున్నా. ఇప్పుడు వర్షాకాలం అయ్యే వరకాలు ఏమవుతుందంటే మొత్తం ఇవన్నీ ఆకుకూరలు అన్నీ పురుగులు పడతాయి కదా, అట్లే ఉన్నది, అంతా ముడత పట్టినట్టున్నది. అలా మంచి ఏరుకుంటా ఒక దగ్గర ఎత్తున్నాం. నేను అర్థంగా అన్నా, నన్ను వీడియోలో పెట్టిండు, ఏం మాట్లాడాలో ఏం డైలాగ్ చెప్పాలో నాకు అర్థమవుతలేదు. ఏం చెప్పకు వండుతా తిను గంతే. డైలాగ్ చెప్పకపోతే మనం చూడాలి. కాలకేళ్ళ పట్టుకొని గిట్టేతాను ఏర్పాటు చేసిన అర్ర మిమ్మల్ని అలా ఆ వీడియోలు ఉన్నారని కాలకేళ్ళ దాంట్లో మామ ఏర్పాటు చేసిండు నిన్న గుర్తుపట్టిరారా నేను వెనుక పిల్లలు పట్టుకొని ఎక్కుంటావు అది వీరికి సంబంధమే లేదంటుకుంటాడు. మళ్ళా దాంట్లో మంచి వేయాలి, అందరు డైలాగులు ఉంటాయి మళ్ళా దాంట్లో ఖచ్చితంగా. మళ్ళా దాంట్లో ఎట్లా అంటే ఒకటి ఫన్నీ సీన్ ఉంటుంది, ఆ ఫన్నీ సీన్ కలకేల దాంట్లో అవుతుంది, అలా వీళ్ళిద్దరికి ఉంటుంది ఒక సీన్ మొత్తం మీ ఇద్దరికి. నేను రాసిన కొంత స్టోరీ వస్తుంది, ఫుల్ వీడియో షూట్ చేయాలి త్వరలోనే. నా బర్త్డే వస్తుంది కదా, నా బర్త్డే అయిపోయినాకనే ఇక ఎవరు నా బర్త్డే స్పెషల్ అన్న షూట్ చేద్దాం. సబ్స్క్రైబర్స్తో ఛాలెంజ్ పెట్టాలనుకున్నాను, అది కలిసేటట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడేనే, సండే ఏడవుతుంది. ఎండింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్ ఎపిసోడ్ పెడదాం అనుకున్నాం కథ కలవచ్చు అది మళ్ళీ చూద్దాం. మేము తెచ్చుకున్న పుంటికూర మొత్తం దీని డిఫరెంట్ అంటారు. మా సైడ్ పుంటికూర అంటారు, కొన్నింటిలో గోంగూర అంటారు, జింగిడిలో పుంటికూర అంటారు. మీరేమంటారా? కుంటికూర అది పుంటికూర అంటారు కానీ మాకు అనరాక కుంటికూర అంటాం. పుంటికూర అంటారు మా సైడ్ ఏమో పుంటికూర అంటారు, వీళ్ళేమో కుంటికూర అంటారు, ఇంకో దగ్గర గోంగూర అంటారు. ఏదైనా కానీ గివి పుల్లగా ఉండేవి, గివి అయితే ఎత్తున్నాము. మీది వీటిని ఏమంటారు కామెంట్ చేయరు. పుల్ల కూర దీన్ని మంచిగా అడుగుదాం, కడిగిన తర్వాత మనం తెచ్చి కుకింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. గోంగూర అంటేనే గుర్తుపడతారు కదా దీన్ని, కనుక నేను కూడా మెంటలో గోంగూరనే చెప్పిన. మరి బక్కమది ఏమైందిరా? వీళ్ళకే లొల్లి, వాడేమో చెప్పిండు అది మాకు అర్థమే కాదు, వీడు నవ్వుతూనే ఉన్నాడు. నవ్వురా ఏమైందిరా మాకు అర్థం కాలే, ఆడియన్స్ కూడా అర్థం కాలేదు, పిచ్చేషన్ అవుతురు మీరు. మాకు చెప్పురు పని దగ్గుతే అవుతారు పిచ్చి వేసినట్టు. అదే అన్నారు దగ్గర అంటారు, మా భాష దాన్ని ధృవ. మీరు పేరు పెట్టిరా ధృవ అని, దాన్నే మేము ధృవ అంటాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే కుంటుకూర ఆడుకుంటున్నా, ఎందుకంటే అంతా మట్టి ఉంది, మంచిగా నీట్గా ఆడుకుంటా. మన దగ్గర ఉన్న ఈ కొర్ర మటన్ అయితే నీట్గా కడుక్కున్నాం, అంటే సాపు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎండిపోయినట్టు అయినా పొద్దుగాల అడిగినాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తామంటే వీటి మంచిగా నీట్గా కడుక్కొని మ్యాగ్నేట్ అయితే వేద్దాం. ఇప్పుడు వచ్చేసి పొయ్యి అయితే అంటి పెడుతున్నాము. పొయ్యి కట్టెలు ఏమైందంటే వానకు మొత్తం నాయన్ని అంటుకోలేదు అంటే అన్నాడు అనుకుంటే మేము ట్రై చేద్దాం. ఒక బండి పొక్కల పడ్డది కదా ఇప్పుడు, ఆ బండి డ్రైవర్ ఏం చేస్తున్నట్టు అర్థం కాలేదు. బండి కూడా పొక్కల పడ్డది కదా ఇప్పుడు, ఆ బండి డ్రైవర్ ఏం చేస్తున్నట్టు ఇది చూసుకుంటూ పోతుంది. ధృవ ఉన్నాడు ఇక్కడ వండుతుండని చెప్పేసి నేను చూస్తున్నా అన్నట్టు. అట్లా అయితే చక్కగా పొక్కల పడతాడు, ముంగడు చూసుకుని పొక్కల పడాడు. అర్థమైందా? అది పెట్టు. ఎందుకు నవ్వుతుర్రా మీరు? నువ్వు నవ్వుతురా? గాయస్ వీళ్ళ వీడియోలో పెడదామా వద్దా కామెంట్ చేయరు. జింగిడి చేస్తారు వీళ్ళంతా. వీళ్ళ బ్యాచ్ రాకేష్ అని మంచిగా ఉన్నాడు కానీ వీళ్ళ బ్యాచ్ అంతేటో ఉన్నది. వీళ్ళు కూడా సెట్ కావచ్చు. నాకు గట్లనే వీడియో పెడుతున్నా.
వీడేమో అని వెళ్ళినా అయితే సెట్ అవుతారు మా ఇవంటే ఎరికేనా అంతే గుడ్ బాయ్ రా నువ్వు ఏంద్రా పోయి బాగా కొద్దిగా ఎంత గుడ్ బాయ్ రా నువ్వే మంచిగా వస్తావు. ఇప్పుడు దీంట్లో ఏమేస్తున్నాము అంటే మా దగ్గర రకరకాల మసాలా దినుసులు అవుతున్నాయి. ఇదేంటిదిరా? బిర్యానీ. ఇదేంటిదిరా? మిరియాలు. మిరియాలు గారు లవంగాలు ఇదేంటిదిరా? అల్లం. అల్లం, అల్లం, ఎల్లిపాయలు, ఎల్లిపాయ, ఇలాచీలు, ఇలాచి. ఇదేంటిరా? గసగస చార్పు. ఇదేంటిదిరా? ఎండిపోయిన బెండకాయ. బెండకాయరా? బెండకాయ నారా? అది అదే పువ్వు. నేను అదంటున్నావు ఇదంటున్నావు. ఇదేంటిదో ఏమో నాకు కూడా పేరు తెలియదు. ఇలా గరం మసాలా తీసుకుంటే అలా వచ్చినాయి. ఇవన్నీ నూనెలు వేస్తున్నాం ఇక. ఒక గరం అయిందో బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ స్టేటస్ పెట్టుకుంటారు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. నెక్స్ట్ దీంట్లో ఏం వేస్తున్నామా అంటే ఏంటిది? ఉల్లిగడ్డ. ఇంకొక పేరు ఏంటిది దీనికి? ఆనియన్. ఇంకా తెలుగులోనే ఎర్రగడ్డ. ఎర్రగడ్డ. ఎర్రగడ్డలో ఎవరు ఉంటారు? లోకేష్ గారు ఉంటారు. లోకేష్ లేవా? నీవే జోకులు వచ్చారు దారా. ఏంటిదిరా? ఉప్పు. ఇంగ్లీష్ ఏమంటారా? ఏమంటారు దారా? ఏమంటారా? నీకు గుడ్రా, నువ్వు మంచిగా ఆడేటట్టున్నావు. హిందీలో ఏమంటారా? ఏమంటారు హిందీలో? హిందీలో ఉప్పే అంటారా? నమ్మక అంటారు. ఇన్నా ఎప్పుడా నమ్మకాని ఇల్లు ఎదురు ఎప్పుడు ఇదే అన్నట్టు సరిపోతారా? సరిపోతా అన్న ఏయిరా ఇంతగానమారా. ఉప్పు అయితే ఉల్లిగడ్డలు మంచి ఇట్లా గుంజుకున్నట్టు అవుతాయి అన్నట్టు. ఏపోతే గుంజుకో. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్. ఏపోతే గుంజుకో. నెక్స్ట్ పసుపు. పసుపుని ఇంగ్లీష్ నీళ్ళు ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారా? ఎల్లో. ఎల్లో పౌడర్. ఒక రకంగా చెప్పింది వాడడం కరెక్టే. ఎల్లో పౌడర్. పసుపును ఎల్లోనే అంటారు. పసుపు పొడిని ఏమంటారా? టర్మరిక్ పౌడర్ అంటారు. ఏమంటారు? ఎల్లో పౌడర్. అది కూడా కరెక్టో తప్ప నాకు తెలియదు. నేను చెప్పిన నీకు అంతే. నెక్స్ట్ ఏంటిది? ఇదేంటిరా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి లైట్ కలర్ ఎల్లో. ఇంగ్లీష్లో ఏమంటారా? లైట్ ఎల్లో. మీకు ఏదో రాదని అడుగుతలేను, మీరు తెలుసుకుంటారు అని చెప్తున్నా. మీతో పాటుగా తెలుగు ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. అది తెలిసి మళ్ళీ తప్పు పోతే మీరు నవ్వుతారు. ఏం తప్పు నవ్వం. చెప్పు. మీరే నవ్వుకుంటారు జింగిడి వాళ్ళు. ఇంకా ఎల్లో అంటారా? ఫస్ట్ అయ్యో మరి కారం పౌడర్ రెడ్ అంటారా? రెడ్ చిల్లీ పౌడర్. కాదా మనకి తెలియదు. టమాటలే కొయ్యరా కొయ్యి. అర్థంది. నువ్వు కూర్చోరా నాయన, వంగితే నువ్వు. గిట్లా తీసుకొని గిట్లా ఏమి కాదు డాన్స్ చేస్తాడు. కాదున్నానా? అదే కొన్ని నీళ్ళు లేరా? అదే మనకు తక్కువ అయ్యారా బయట కొందరు. మన గోంగూర చేపల పులుసుకు చింతపండు అయితే నానబెడుతున్నా. అవసరం లేదు అంటే కాకపోతే కొద్దిగా ఇట్లా ఫ్లేవర్ తలగాలని చెప్పేసి నానబెడుతుంది. మరి ఎప్పుడు కూరరా? ఇప్పుడు వచ్చేసి ఏం వేస్తున్నాము అంటే పుంటి కూర. పుల్ల పుల్లగా, కారం కారం. ఇంకా ఏం చేస్తుంటారా? తీసే తీసే గోంగూర. ఏరా అంతే. ఇదంతా కలిపి ఎంత ఎవరికైనారా? ఇద్దరికైతే ఉడినవారా? అది కూర ఇంతనో ఇంతనో గింత గింత అయితే చూసాం. గింత అయింది అన్న ఒకసారి. ఏంటిది? కుంటి కూర అనిపిస్తుంది. ఇంతే అనిపిస్తుంది. కూర లెక్క అనిపిస్తుంది, లెక్క అవుతుంది. బాగా ఎగ్జాంపుల్ మన చేపల పులుసుకు మెంతుల పొడి అయితే కావాలి కదా, దాన్ని దంచుకున్నాం. ఆల్రెడీ
ఇలా పౌడర్ చేసిరు, అట్లే మళ్ళీ ఇలా మెంతులు కలిపారు. మళ్ళీ దీనికి మళ్ళీ మెంతులు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం దంచుకోవాలి, అది మెంతులు పోయేదాకా, పౌడర్ అయ్యేదాకా. ఇప్పుడు గోంగూర ఏదైతే ఉందో గోంగూర దాని పులుపు మంచిగా వాటర్ పట్టేటట్టుగా వాటర్ అయితే పోసినాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం పోస్తున్నాము అంటే కొద్దిగా చింతపులుపు ఫ్లేవర్ గురించి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% అయితే కూర అయింది. టేస్ట్ చూస్తారా? ముగ్గురు మంచిగా ఉన్నారు. పడరా 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 పడరా. ఎట్టుందిరా? చింతపండు నీళ్ళు, చింతపండు నీళ్ళు, గోంగూర నీళ్ళు, చింతపండు పుంటి కూర కలిపితే కూర. ఇంకా ఏం వేయలేగా మనం, చేపల మసాలా, గరం మసాలా, కూర ఉన్నది అన్న, చేపల కర్రీ ఎందుకు? అరే ఒక మూత తెచ్చుకోపని ఇంకా లేచి. అంటే మీ అందరూ చేపల కర్రీ ఏంటంటే నేను తినాలా? మరి నువ్వు అంటున్నావు గోంగూర అంటే ఇది తిందామని అంటున్నా. తిను కాదే, అందరు తిందాం, ఒక మూత తెచ్చుకోప. అందరు తిందాం. వద్దు ఇది అంటున్నారు. ఇప్పుడు సూప్ వచ్చేసి రెడీ అయితే అవుతుంది. దాంట్లో నెక్స్ట్ మనం ముక్కలు అయితే వేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇలా కారప్పొడి వేస్తున్నా. అర్రే ముక్కలు గొలిచ్చే ఉండరా, ఫస్ట్ మర్చిపోయాను. అరే ఏంటంటే ఏమడినా ముక్కలు వేద్దాం మరి. మ్యారినేట్ చేద్దామా అన్న అంటే మ్యారినేట్ చేద్దామని వాడు గోలిద్దాం అన్నాడా? డిప్రెషన్ అయిపోయింది. కొద్దిగా జీలకర్ర పొడి కలుపురా, కొద్దిగా గరం మసాలా, గరం మసాలా ఇంకా ఎక్కువనే కలుపురా. ఏమైంది? కలుపురా. కలుపు. మెంతుల పొడి, ఫిష్ మసాలా లాస్ట్. ఇక ఆ ఫిష్ మసాలా లాస్ట్ వేసుకుంది. ముక్కలు తెరా ఇక కొద్దిగా మసాలా. ఏం ఒక పాట పాడాలి ఇప్పుడు. అయ్యా రాబోయ్ చందమా. చాప ముక్కలు తర్వాత ఎత్తావా? చూడు టేస్ట్ తిరిగిరా కొట్టుక సత్తావు. అక్కడ షర్ట్ సూపర్. ఎత్తుందిరా బో మొత్తం పోయి మంచిగా ఉంది. ఇప్పుడు ఏలియన్ ఏలియన్ ఉందా? చేపలు వేస్తే ఇంకా ఉడికితే ఇంకా మస్తు ఉంటాయి. ఏలియన్ దొరుకుతాయి పర కూర ఉండదు. మంచిగా నడుచు. నన్ను కోసుకోరు. ఏంద్రా ఫిష్ మసాలా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాం. జారిపోయింది. ముక్కలు వేసినాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా మరగాలి. ఇది మరిగి 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 ఆ గోంగూర టేస్ట్, చింతపులుపు టేస్ట్, మసాలా టేస్ట్ అవుతుందో అది ముక్కలకు మంచిగా పట్టాలి. అప్పుడు దీన్ని తిందాం ఇక. ఓకేనారా? తిందాం 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 మరి తిందాం. ఏమైనా చాలా మసాలా అనేది మంచిగా. బియ్యం అయితే కడుక్కుంటున్నా. విజ్జి కొంచెం ఈటింగ్లో బిజీ ఉన్నాడు, అందుకనే నేనే బియ్యం కడుతున్నా. విజయ్ పెడతాడు కానీ కడిగి పెడుతున్నా విజ్జి వచ్చేలోపు. ఇప్పుడు వచ్చేసి గాయస్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన వాళ్ళు అయితే అన్ని విధాలా ట్రై చేస్తారు. మన లోకేష్ గారు వచ్చేసి ఒక పాట అయితే పాడతారట. పాడరా. ఏ పాట? ఏడేడు సంఘాలు దాటి వస్తున్నది ప్రాణంగా. మంచిగా పాడుతున్నావు, పాడరా. ఏడేడు సంఘాలు దాటి వస్తున్నది, దాసిన ప్రేమంతా లోకు వస్తున్నది, ఒక మాట అంతే అన్న. మస్తు ఆయన గుడ్ రా, వెరీ గుడ్. ఏలియన్ గాడు ఏలియన్ లేవురా. మస్తు ఆయన మస్తు ఎక్స్ప్రెషన్స్ తో. నిజంగా మన లోకేష్ గారు వాడిన పాటకు 10 ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. గుడ్. రాకేష్ పని చేయడు. ఏ పాట వాడని ఆలోచిస్తాను. ఈ బుద్ధున పడవాడు.
హీరోయిన్ల మీద పాట ఉన్నది అది వాడు సేమ్ అట్లే ఉంటారా డాన్స్ వస్తాయి డాన్స్ పాడు అది పాట పాడాలా నీ బుద్ధున్నది వాడు ఏదో పాట వాడు మంచిగా వాడండి చూసినావా నీకే వస్తుంది నవ్వు అడిగా అడిగా ఎదలో లయనడిగా ఇద్దరు మంచిగానే ఉండే ఫస్ట్ బండి మీద పడ్డాక వీళ్ళు మూతి పని తిరిగినాయి వానికి దెబ్బలు తాకినాయి అప్పంచే అయింది వీళ్ళు మూతి చాలా మంచి అవార్రా ఎందుకు నవ్వుతుంది నీకు పాడతారు ఇప్పుడు ఏలియన్ అడిగా అడిగా చలో స్టార్ట్ అడిగా అడిగా ఎదలో లయనడిగా బతికే చిరమా పాడతారు చూసుకున్నా మంచిగా వాడతాడు పాట చేసే పైన వాడతాడు తినేటప్పుడు వాడతాడు అడిగా అడిగా ఎదలో లయనడిగా చేరే క్షణమా నే లోతు ఆ లిరిక్స్ గుర్తులేవన్నా అప్పుడు తింటప్పుడు ఆడితే ఇప్పుడు గుర్తు వార్తలేవు అయింది ఇది అన్నమైందారా కూరని అయితే గాయస్ మొత్తం అయిపోయింది సెట్ ఎట్టుందిరా చోటు గారు నాకు గారు ఎవరి దాకా మీకు అందరికి టేస్ట్ చేపిస్తా దారి ఒకసారి అడుగు మొత్తం ఎవరి దాకా నాకుంటే సూప్ మంచిగా ఉంది సూప్ మంచిగా ఉంది అని అడిగి ఎట్లా చూడాలి పడరా సొర్రా లైన్ లైన్ మేక లైన్ నెక్లైన్ బాబా బాబా ఎట్లుంది సూపర్ కారంగాడి ఇట్లా వస్తుంది కారంగాడి ఇట్లా వస్తుంది మస్తున్నది వస్తుంది అన్న ఏలియన్ ఘోరం ఘోరం బా సూపర్ సపరేట్ వేసుకో విజయ్ సపరేట్ వేసుకో నువ్వు మంచిగా ఉన్నది వీడు ఉప్పు అంటాడు మంచిగా ఉన్నది ఓల్ ప్లేట్ లో వాళ్ళు వేసుకోవాలి ఇలా పుంటి కూర వేసినాం రా ఇది గోంగూర స్టార్టింగ్ నుంచి చేప ఉన్నది చేప కుంటుకూర మాసాయి కుంటుకూర గోంగూర గోంగూర చట్నీ పట్టలే ఇంకా మసాలా పడుతుంది పొద్దుగాల పడుతుంది రేపు పొద్దుగాల తింటే మంచిగా ఉంటది మన సూప్ అందరు ఎందుకు నాకిర్రు ఓన్లీ సూప్ 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 అని కూడా ఎందుకు తిన్నారు గందుకే ఆ రోజు పొద్దుగాల సూపే లేదు మళ్ళా అన్నం కూర వచ్చేసి గాయస్ రెడీ అయితే చాలా ఎక్కువ టైం అయిపోయింది 11 అవుతుంది టైం ఇప్పుడు 11 కొట్టి రాత్రి తింటున్నాం ఇక ఎట్లయిందో ఏమో ఈ గోంగూర చేపల పులుసు ఎప్పుడు చేయలేదు ఇంకోసేపు అయితే డయాలు తింటాయి ఇక చాలు మస్తు అయింది చూస్తూనే ఊర్లో వస్తున్నాయి రేపు పొద్దుగాల మంచిగా ఉంటుందిరా రేపు పొద్దుగానే ఆయమ్మ బడి పిల్లలందరికీ వేసి ఇస్తుంది పడరా పనికి స్పైసీ ఉందారా ఏ ఎక్కువ లేదు తక్కువ లేదు మంచిగా ఉంది ఉప్పు వేసుకుంటే సెట్ అవుతుంది రావోయ్ చందమా టేస్ట్ చూద్దాం ఎట్లా గోంగూర ఫిష్ కర్రీ కారం ఉంటే అయిపో అనిపిస్తాను కొద్దిగా అన్నారా నేను చెప్పిన అప్పుడే నువ్వు సప్ప అయిందా ఉప్పులే అన్నావు మసాలాలు తెలియవు అని చెప్పిన ఏం కాదే మసాలా లేకుండా తక్కువ తక్కువనే తినాలి పచ్చదార మసాలా వేసుకొని నాకైతే మంచిగా అనిపిస్తుంది కదా టేస్ట్ కారం మంచిగా అనిపిస్తుంది ఉప్పు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అన్నంలకు డైరెక్ట్ అయితే మంచిగా ఉంది
కారం అయితే తినేటప్పుడు ఏమనిపిస్తుంది తిన్నాక కలుగుతుంది. మంచిగా ఉంది, కొంచెం ఉప్పు అయితే సెట్ అయింది, మంచిగా ఉంది. ఇప్పుడు సప్ప ఉంది, సూపర్. టేస్ట్ అయితే సూపర్ అయింది, మంచిగా ఉంది. మాటలో సూపర్ ఉంది సినిమా. కర్రీ మంచిగా అయింది, కొంచెం ఉప్పు తక్కువ అయింది. ఉప్పు లైట్గా కారం ఉప్పు వేసుకుంటే మంచిగా అయింది, సూపర్. సూపర్, కాకపోతే కారం ఎక్కువ ఉంటే అయిపోతుంది జర. తింటే సూపర్. ఇట్లా గోంగూర తగులుతుంది, కాకపోతే కొంచెం కారం ఉంటే మస్తు ఉంది. ఇంకా ఇట్లా పుంటుకూర తగులుతుంది ఇట్లా. ఇప్పుడైతే పాట పాడుతున్నా. అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమా తెలియదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను. గంతే. నవ్వుతూనే ఏవుడు. గుడ్, సూపర్ వాడినవరా, చెప్పట్లు. కళ్ళు మూసి దేశాలు పక్కడికొచ్చా ముందే ఉందే నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్ల ముందే ఇది నిజమా వివరించే ఎల్లోలా పతిమా పసిచిలక నే కలనే కన్నానే పరవశమే బలపడగా నేవనుకున్నానే చేరానే కళ్ళు మూసి చేసే పోతుంది. యో చేస్తే ఏదేమైనా గైస్ కూర మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. అంటే ఒక రకంగా చెప్పానంటే ఈ గోంగూర వేసిన దానికంటే గోంగూర వేయకుండానే మంచిగా ఉంటుంది. గోంగూర అయితే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ అయింది. మనం లాస్ట్ టైం పెద్ద చేపలు వండినాం కదా, అది సూపర్ ఉన్న టేస్ట్. ఇది కొద్దిగా డిఫరెంట్గా అవుతున్నది, కానీ తింటుంటే మాత్రం ఆ గోంగూర టేస్ట్ వస్తూ ఉన్నది అన్నట్టు. పులుపు కోసమే వాడతారు ఇక. సో ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కూర కూడా మస్తు ఉంది. ఇది రేపు తింటాం అందరూ వచ్చిన తర్వాత ఇక. సో త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.